గుంటూరులో కృష్ణ చైతన్య హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ గొర్రె వెంకట శ్రీనివాసరావుపై అల్లాడి ప్రసాదరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇన్నర్ రింగు రోడ్డులోని తన భవనాన్ని కొనుగోలు చేసిన తర్వాత అద్దె చెల్లించకుండా నెలల తరబడి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. పలుమార్లు అడిగినా అద్దె ఇవ్వకుండా చెక్కులు ఇచ్చి అవి కూడా బౌన్స్ అయ్యాయని ఆరోపించారు. ఇటీవల హాస్పిటల్ సామాను తరలిస్తుండగా ప్రశ్నించగా తనపై దాడి చేసి తనపైనే రివర్స్ కేసు పెట్టారని వాపోయారు. తనకు రక్షణ కల్పించి భవనం ఖాళీ చేయించి రావాల్సిన బకాయిలు ఇప్పించాలని అధికారులను కోరారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి సమస్య? మేమా గవర్నమెంట్ అండి. మేము అవుటర్ రింగ్ రోడ్లో బిల్డింగ్ కొనుక్కొని మేము రిజిస్టర్ కూడా మాకు అయింది, డాక్యుమెంట్ కూడా ఉండే డాక్యుమెంట్. అయితే ఏం చేసామంటే మాకు అమ్మిన ఆయన హాస్పిటల్కి రెంట్కి ఇచ్చారు. రెంట్కి ఇస్తే మేము కూడా ఏం చేసామంటే రెంట్కి ఆయనకి ఇచ్చి ఉండారు కదా, మీరు కూడా ఇచ్చేసి మాట్లాడి ఇచ్చేసి అని చెప్పి ఆయన పిలిపించి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మాకు మేము రిజిస్టర్ చేయించుకున్నాం కానీ మాకు రెంట్ ఇవ్వట్లా. మెయిన్ ఇవ్వబోయింది కాకుండా తర్వాత అదిగో ఇదిగో అని చెప్పేసి మాకు 3 చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు 3 కూడా రిటర్న్స్ అయ్యింది. 3 సార్లు బ్యాంకులు వేసాం. ఆయన చెప్పేస్తే మీరు వేసుకోండి అని అంటాడు, రిటర్న్స్ అవుతున్నాయి. 4-5 సార్లు వేసాం. వేసిన తర్వాత తీరా నేను పోయి అడిగితే మనం ఇట్లా జరుగుతుందని చెప్పేసి అని దీంట్లో పెట్టాం, సోమవారం నాడు గ్రీన్స్లో పెడితే ఎస్పీ గారికి చేసి ఎస్పీ గారికి ఇచ్చేస్తే ఎస్పీ గారు నల్లపాడు పోలీస్ స్టేషన్కి రాశారు. రాసి ఇచ్చేసిన తర్వాత మేము బయటకు వచ్చి ఒక రాజీపత్రం రాసుకున్నప్పుడు దాంట్లో ఏం చేశాడంటే, నేను ఇంకా మీకు ముందు ఇప్పుడు చెక్కులు ఇస్తా పాతవి మొత్తం ఎంతైతే అమౌంట్ ఆ చెక్కులు ఇచ్చేసి ఇక్కడి నుంచి నేను మీకు ప్రతి నెల ఒక నెల కానీ ఇవ్వకపోతే 2వ నెలలో నేను ఖాళీ చేసేస్తాను అని చెప్పి మేము ఒక కాగితం రాయించుకొని దాని మీద రాజీపత్రం సంతకం పెట్టించాడు. ఇప్పుడు మళ్ళీ నేను పోతే నువ్వు ఎవడు అసలు రావడానికి నీకేం సంబంధం రా, నువ్వు వచ్చి సంపి దింగుతాను నేను అది ఇదని నన్ను బెదిరించి భయగుందులను గురి చేస్తున్నాడు. గురి చేస్తే మొన్న నేనేం చేశానంటే రెంట్కొని అడుగుదామని పోయినప్పుడు వాళ్ళు ఆ టైంలో పోతే మనకు తెలియదు. ఏంటంటే అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇతను రేత్రి కొన్ని సామాన్లు ఎత్తున్నప్పుడు నేనేం చేశానంటే నైట్ ఆ రోజు నేను మా అబ్బాయి మేము వెళ్ళిపోతే ఎందుకు సామాన్ ఎత్తున్నారని ఎవరు చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏందని చెప్పి సామాన్ తీసుకోవాలి. ఏం బాబు నాకు అద్దెలు ఇవ్వట్లేదు, నువ్వు ఇంతవరకు అద్దె ఇవ్వలేదు, నేను కొనుక్కున్న కానీ నాకు అద్దె ఇవ్వకుండా నువ్వు సామాన్ తీసుకొని పోవడం ఏమైనా కరెక్టా నీకు అది అంటే, అప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది, నువ్వేం చేస్తారు, నువ్వేంద్రా నువ్వు వాంటవా, నువ్వు కొడతాను అక్కడ చంపేస్తాను నాకు కొడుకు అది ఇదని నా మీద బాగా ఇదైతే ఏంది నువ్వు అట్లా మాట్లాడుతుందా, మేము కొనుక్కునేవాళ్ళం కదా, మాకు బాగా ఉంటుంది కదా తక్కువ, నేను రాకపోతే ఎవరు వస్తారు, ఎడకరా నువ్వు వచ్చేదని చెప్పి నెట్టి పక్కన 4-5 గెలిచారు. ఆ సామాన్ తీసుకునే వాళ్ళు కూడా మొత్తం సామాన్ కింద పడేసేసి ఇచ్చేసి నా మీద ఎగబడి తంతం కింద పడేసి కొడతాం ఇవన్నీ ఒకరు మా అబ్బాయిని మొత్తాన్ని కొట్టేశారు. ఎమ్మడబడి మమ్మల్ని కొట్టారు. మాకు భయం పుట్టింది, సాగు దింగుతారు. ఆ ఆలోచనతో మేము 5 రోజులు పరారైపోయాం. వాళ్ళు ఉండారు 10 మంది పైనే ఉంటారు. ఆ సామాన్ ఏదో ఎత్తుపోతానికి ప్లాన్ చేస్తున్నారు. మేము బిల్డింగ్ కొనుక్కుందంటే 2025 4వ నెలలో అండి, పోయిన సంవత్సరం. లేదు అవును చేసా, 11వ నెలలోనే చేసా. ఎట్లా రాజీకి అంతా చేసుకో, రాజీ గురించి చెప్పండి. ఏమన్నా ఎవరు మీరు ఎప్పుడు శ్రీనివాస్తో రాజీ ఏదో చేసుకున్నాం అంటున్నారు బయట పెద్ద మనుషులతో, అది పత్రం అదిగో ఉందిగా. చెప్పండి. మేము ఆ రోజు అక్కడి నుంచి నల్లబడి పోలీస్ స్టేషన్కి రాసేసి అక్కడ గ్రీన్ దాంట్లో పెట్టాం. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి రాశారు. అక్కడ మీరు బయట సర్దేసుకొని మాట్లాడుకుంటానంటే రాజీపత్రం ఒకటి రాశాడు. రాసి తారీఖేసి నేను ప్రతి నెల మీకు అద్దెస్తా, ఇప్పటి వరకు చెక్కులు ఇచ్చేస్తా, ఇక ప్రతి నెల అద్దెస్తాను. ఇది పేపర్ రాజీపత్రం అని ఉంది. ఏది 2027 వాళ్ళ మా కంపెనీ వాళ్ళ దగ్గర రాసుకున్నట్టు. అది మౌలిక గారని అరణ్యాలపేట. అవును. ఎవరు ఏం చేస్తారు అసలు నాకు ప్రాణ రక్షణ లేదు. ముందు నాకు మొన్న అయితే మేము చచ్చిపోయామనుకున్నాం. మేము ఎమ్మడిపడి ఆ విధంగా దాడి చేశారు. నేను హాస్పిటల్లో ఉండే, ఇప్పుడు నిన్న ఇది చేస్తే ఇది కూడా ఇచ్చారు.
మీరు బిల్డింగ్ ఉన్నారు ఓకే, ఆ, వాళ్ళని ఖాళీ చేయించాలని మీరు కొన్న వాళ్ళ దగ్గర అడగలేదా? ఎవరు వాళ్ళు హాస్పిటల్కి ఇచ్చున్నారు కాబట్టి ఒక 11 నెలలు వాళ్ళకి రెంట్కి ఇవ్వాలని ఇచ్చుకోండి మీరు అన్నారు. పేమెంట్ చేసి ఉన్నారు. ఆ, అయితే ఈ రిమైనింగ్ మీరు కొన్న తర్వాత మీకు అద్దె ఇవ్వాలా? అద్దె ఇవ్వట్లా, ఇంకా ఒక్క నెల కూడా అద్దె ఇవ్వాలా. అద్దె ఇవ్వాలా? ఖాళీ చేస్తారు, నువ్వెవరు రాబడి రావడానికి అంటే మీరు కంప్లైంట్ ఎస్పీ ఆఫీస్లో ఇచ్చిందని రాజీ పత్రం చూపించండి. ఇది కొన్నాళ్ళేమో మనకు వచ్చేసి ఫస్ట్ 1,32,000 అన్నారండి. తర్వాత మనం 11వ నెల నుంచి రాసుకున్న కాడి నుంచి 1,50,000 అడిగిస్తా ఉన్నారు. మీకు ఎంత రావాలి మొత్తం చెప్పండి. అసలు రూపాయి మాకు ముట్టలేదండి ఇప్పుడు వరకు. మొత్తం 18 లక్షల దాకా రావాలా? రావాలి. చెక్కులు ఇచ్చాడు 10 లక్షలకి, చెక్కులు బోన్స్ అయినాయి. ఎవరు వాళ్ళు ఏమన్నా అసలు మన పోతే నా మీద ఒకటి ఇది చేసేస్తే నన్ను మళ్ళీ నిన్న పంపించాను నేను ఎస్పీ ఆఫీస్లో పెట్టావు. మీకు నేను దెబ్బలు తగిలి ఎమ్మెల్సీ అట్లాంటివి చేయించారు. చేపించాను ఎమ్మెల్సీ ఉంది, ఇదిగో నాకు తగిలి ఇదిగో చూపించారు. నిన్న విషయం